లేదని నీ లెక్క బూతులు మాట్లాడరావని మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజంతా బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ బట్టగాల్చి మీదేసి ఇంటికి పోయి కడుక్కోర్రి ఉత్తుకోర్రి అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు. మీరు ఒక 2 మంత్రిత్వ శాఖలు మమ్మల్ని తిట్టేందుకు పెట్టుండ్రి. అప్పుడు మేము కూడా 2 స్పోక్స్ పర్సన్స్ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం 4000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. అన్న 23 నెలకోలే ఎవరు ఆపిరన్నా? మేము ఆపినమా? ఎందుకు వేయలేదన్న 23 నెలకోలే? చచ్చిపోయిన మాగంటి గోపీనాథ్ గారు ఆపిర్రా? కేటీఆర్ ఆపిండా? ఎవరు ఆపినరు? ఎందుకు 4000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిర్రు కదా, ప్రతి అసెంబ్లీకి 3000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు కదా. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇచ్చేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇచ్చుడేంది? అంటే ఇదేంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు, ఎలక్షన్లు అయిపోయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో, ఎలక్షన్లు అయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. అందుకని గెలుస్తాం ఓడుతాం రాజకీయాల్లో, ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకుంటే, నల్లగొండ జిల్లా నుంచి మొదలుకుంటే, మా మెదక్ జిల్లా నారాయణఖేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను అన్నింటినీ కోల్పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి, రఘునందన్ రావు దాకా, ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయం పట్టుకొని ఏది పడితే అది మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు. ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను, గౌరవాన్ని, స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడు తప్ప 4 ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడి ఆ పదవి స్థాయిని, మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ 12వ తారీఖు చాయిస్ ఈజ్ యువర్స్, వేదిక కూడా మీదే. ఒకరిని రమ్మంటే ఒకరిమే వస్తాం, ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం. కాళేశ్వరం పంచాయతీ, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, మీరు ఏ దాని మీద చర్చించేందుకైనా కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం. లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.